హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను అమృత్సరి చోలే చేశాను. అమృత్సరి చోలే వచ్చేసి ఇది కూడా మన పంజాబ్ సైడ్ ధాబాల్లో అది దొరుకుతుంది. చాలా చాలా టేస్టీ అయిన కర్రీ అండి ఇది. చోలేతోటి ఈ విధంగా మీరు చేసుకోండి. కాస్త నేను ఆంధ్ర టచ్ ఇచ్చి ఈ కర్రీ అయితే చేయడం జరిగింది. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం, పాత వాళ్ళు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏదైతే ఉందో దాని పేరు అమృత్సరి చోలే. ఇప్పుడు మన కాబూలి బఠానీలు అంటాం కదా మనము తెలుగులో, అవి చోలే అన్నమాట. ఇవి అమృత్సరి చోలే. ఇవి ఏం చేశానంటే నేను నిన్న రాత్రి నానబెట్టేశాను. ఇవి నానబెట్టేసిన తర్వాత ఉదయం దాకా నానిపోయినాయి అండి. ఇప్పుడు దీన్ని మనము ఉడకబెట్టాలన్నమాట. ఇది ఉడకబెట్టడానికి మనం ఏం చేద్దామంటే ఈ ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను నేను. ఈ కుక్కర్లో ఇవి వేసాను కదా, దీంట్లో కొన్ని ఐటమ్స్ వేసుకొని ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. దీనికి సంబంధించి ఇవ్వండి, యాలుక్కాయ. ఇది ఒక పెద్ద యాలుక్కాయ అండి. ఇది చిన్న యాలుక్కాయలు. అలాగే ఇదేమో అనాస పువ్వు, ఇవి లవంగా అన్నమాట. ఇవేమో దాల్చిన చెక్క అండి, పలావాకు. ఈ ఐటమ్స్ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఒక క్లాత్లో వేశాను. ఈ ఆకులు ఏదైతే ఉన్నాయో ఇవి నేను దీంట్లో వేసేస్తానులేండి. ఈ చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఒక క్లాత్లో వేశాను. అలాగే దీంట్లో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది టీ పొడి ఉంది, 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇది కూడా వేసేసాను. ఈ టీ పొడి ప్లస్ ఈ మసాలాలు ఉన్నది ఇది పొట్లం కట్టేసి మనం ఇప్పుడు ఆ చోలే ఉన్నాయి కదా దాంట్లో వేసేద్దాము. ఇప్పుడు పలావాకులు ఏదైతే ఉన్నదో దీంట్లో వేసాం కదా, ఇదిగోండి ఇది పొట్లం, దీంట్లో వేసాను. దీంట్లో మనం మసాలాలు కట్టుకున్నాం కదా. అలాగే ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే నీళ్లు వేస్తున్నానండి. ఇవి ఉడకడానికి ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే ఇవి ఉడికిపోతాయి. ఇవ్వండి. ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. ఇవి సుమారు మన ఈ చోలే ఏదైతే ఉన్నాయో ఒక 250 గ్రామ్స్ అండి. దీన్ని నేను రాత్రి నానబెట్టుకొని పెట్టుకున్నాను కదా, కొన్ని కుక్కర్ లిడ్ పెట్టేస్తున్నాను. అలాగే ఇప్పుడు దీన్ని వెలిగించేద్దాము స్టవ్. ఇప్పుడు ఇది అవనివ్వండి. ఈ తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ పక్కన నేను స్టార్ట్ చేసేస్తాను. అది అయ్యేదాకా స్టవ్ వెలిగించుకుంటున్నాను. వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అక్కడ మన చోలే ఏదైతే ఉన్నాయో అవి ఉడుకుతున్నాయి కదా, చోలే ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ వాడి ఈ చోలే ఏదైతే ఉన్నాయో చేసుకుందాము. అయితే ఇవన్నీ నేను ఏం చెప్పట్లేదు మీకు ఏది అనేది. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు రాస్తాను కదా, ఒకటి వేసినప్పుడు అక్కడ రాస్తాను, అది మీరు చూసుకోండి. అంటే ఎంత వేస్తున్నాను అనేది రాస్తాను అనమాట. బట్ ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. సుమారు ఆయిల్ వచ్చేసి ఒక 100 గ్రాములు వేశానండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు సాటే చేద్దాము.
ఇంకోటి ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో కలర్ మారడానికి దగ్గరగా ఉన్నాయి. ఈ మూమెంట్లో ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తానంటే ఇదిగోండి, ఇవి మన జీడిపప్పు మాట, జీడిపప్పు పలుకులు ఇవి అంటే మాకు ఇక్కడ ఇలా దొరుకుతాయి. ఫుల్ కాకుండా ఈ విధంగా మనం కూరల్లో అది అయితే ఈ విధంగా కొనుక్కొని వేసుకుంటే మనకి కాస్త చీప్గా కూడా పడుతుంది. ఇవ్వండి, ఇది బాదం. ఈ ఐటమ్స్ వేసి నేను ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. చూడండి, ఇక్కడ వరకు ఫ్రై అయ్యింది. మన జీడిపప్పు కూడా కాస్త కలర్ మారింది కదా. అయితే దీన్ని మనం ఇప్పుడు ప్యూరీ చేయబోతున్నాము. అందు గురించి ఇక్కడ చోటే ఫ్రై ఆపేస్తున్నాను నేను. తర్వాత మళ్ళీ మనం ప్యూరీ అయిన తర్వాత కూడా ఫ్రై చేసేది ఉంటుంది. అయితే ఇవి విడిగా తీసుకోకుండా ఇలా తీసేసుకుంటే కనుక మీకు త్వరగా అయిపోద్ది పని. ఆయిల్ చూడండి విడిపోయింది. ఇవ్వండి, ఇది వచ్చేసి ఇప్పుడు నేను మిక్సీలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఇది వేడిగా ఉంది కదా, ఇది వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ చేసుకోకూడదు. అయితే ఇక్కడ నేను టమాటా ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను, ఒక 4 టమాటాలు. ఈ టమాటా ప్యూరీ చల్లగా ఉంది కదండి, ఇది దీంట్లో వేసేసుకుంటే టెంపరేచర్ సమానంగా అయిపోతుంది. దీన్ని ఇప్పుడు నేను మిక్సీ చేసి మీకు కనిపిస్తాను. ఇవ్వండి, ప్యూరీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ చూడండి, స్టవ్ వెలిగించుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏదైతే మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్ అండి, ఇది మళ్ళీ దీంట్లో వేసేస్తున్నాను. ఇవ్వండి, పచ్చిమిర్చి వేశాడు, అలాగే కరివేపాకు వేస్తున్నాను. ఇది కాటే ఉండిద్దాము. ఇప్పుడు మనం చేసుకున్నది కర్రీ పేరు వచ్చేసి అమృత్సరి చోలే అండి. అమృత్సరి చోలే మసాలా. అయితే ఏంటంటే వాళ్ళు నేను చేసినట్టుగా చేయరు, వాళ్ళకి కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అయితే మనం కాస్త ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి మన ఆంధ్ర టచ్ ఇవ్వాలి కదా, ఆ ఉద్దేశంతో మన స్టైల్లో ఇక్కడ నేను చేస్తున్నాను. అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే, కానీ ఏంటంటే వాళ్ళ స్టైల్ కాస్త వేరేగా ఉంది. కరివేపాకు అది వేయలేదు వాళ్ళు. మనం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనకి కరివేపాకు టేస్ట్ బాగా తెలుసు కాబట్టి మనం పోపుల్లో అది వాడుతూనే ఉంటాం కదా ఎప్పుడు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు నేను కరివేపాకు అయితే వేశాను. చూడండి, ఇప్పుడు ఏదైతే మన పేస్ట్ ఉందో ఆ పేస్ట్ వచ్చేసి వేసేస్తున్నాను. ఇవ్వండి, ఈ ఏదైతే మన ఈ పేస్ట్ ఫ్రై అవుతుందో ఇప్పుడు దీంట్లో నేను ఐటమ్స్ వేసుకుంటున్నాను. ఇవ్వండి, పసుపు వేసాను, ఆ తర్వాత ధనియా పౌడర్ వేసానండి, ఆ తర్వాత ఇది జీరా పౌడర్ అండి, ఆ తర్వాత ఇది వచ్చేసి గరం మసాలా, అలాగే ఇది వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ అండి, ఆ తర్వాత ఇది వచ్చేసి మన చోలే మసాలా అన్నమాట. ఇది బయట కొన్నాను నేను, చోలే మసాలా. ఆ తర్వాత ఓన్లీ కారం. ఈ ఐటమ్స్ అయితే ఇక్కడ వేసాను పౌడర్స్. ఈ కాస్త ఫ్రై అవనిద్దాము. చూడండి, ఇప్పుడు మనకి ఇది దగ్గర పడింది కదా, ఈ మూమెంట్లో పెరుగు వేస్తున్నాను. అలాగే ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే చోలే మనం ఉడకబెట్టుకుని పెట్టుకున్నామో కుక్కర్లో 2 విజిల్స్ తోటి అవి వేయాలండి.
ఇక్కడ మన కుక్కర్ వచ్చేసి రెడీగా ఉంది. స్టీమ్ ఉంది, ఇంకా దీంట్లో తీద్దాము. ఇవ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వేసానంటే. మనం ఎక్కువ వండట్లేదు కదా, 250 గ్రామ్స్ అయితే చోలే చేసుకుంటున్నాము. ఇది యాక్చువల్గా అల్లం వెల్లుల్లి మీరు ఫస్ట్ మిరపకాయలను కరివేపాకు వేసుకున్నారు కదా, ఆ టైంలో వేసుకోండి. అయితే నేను కాస్త మర్చిపోయాను, ఇది వెనకాల వేయడం జరిగింది. ఎందుకంటే మన మసాలా ఏదైతే ఉందో మ్యాక్సిమం ఫ్రై అవుతుంది, కాస్త ఆయిల్ కూడా పెట్టడానికి దగ్గరగా ఉంది కదా. ఇప్పుడు మనము ఏదైతే ఈ చోలే ఉడకబెట్టుకుని పెట్టుకున్నామో అవండి. అయితే దీంట్లో ఫస్ట్ ఇది తీసేద్దాము. చూడండి, ఇప్పుడు మనం చోలే ముందు వేసుకున్నాము, కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ వాటర్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను మీకు. ఈ చోలే ఏదైతే ఉన్నాయో ఈ మూమెంట్లో కాస్త నలుపుకోండి, కొన్ని ఎక్కువ వద్దు. ఇంకా వేయలేదు కదా, నేను కొన్ని కదా వేసింది. కాస్త నలుపుకుంటే ఇదేమవుతుందంటే షేర్వాలో దీని యొక్క టేస్ట్ వస్తుంది. కొన్ని నలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం మిగతా అన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాము. కాస్త ఫ్రై అవనిద్దాము. మీరు నా ఛానల్ ఏదైతే ఉందో నా చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ అలాగే షేర్ చేస్తూ నన్ను ఈ యూట్యూబ్లో ముందుకు తీసుకెళ్తూ ఉంటే కనుక తప్పకుండా ఇలాంటి ఇంకా మంచి మంచి వెరైటీస్ కర్రీస్ మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూనే ఉంటాను. అలాగే నేను ఎప్పుడు చెప్పే మాట ఇది, ఈ విధంగా చెప్తూనే ఉంటాను. పదే పదే చెప్తున్నానని కూడా అన్యదా భావించవద్దు. కానీ ఏంటంటే ఈ విధంగా చెప్పడం కూడా నా విధే కదా. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువ విషయం. ఎందుకంటే అడగందే అమ్మన్న పెట్టదు అంటారు కదా, అలాగా ఈ విషయం మిమ్మల్ని అడగడం నా ధర్మం అండి. అందు గురించే మీకు పదే పదే ప్రతి నా వీడియోలో కూడా ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకోటి చోలే ఏదైతే ఉన్నాయో చూడండి, దగ్గరికి వచ్చింది. ఇది ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో ఏదైతే నీళ్ళు ఉన్నాయో ఈ ఉడికిని ఆ నీళ్ళు వేసుకుందాము. ఇదిగోండి, ఇదిగోండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం కదా, ఈ విధంగా మనకి ఇది ఉడుకుతుంది. అయితే నేను కాస్త ఈ మూమెంట్లో ఉప్పు టేస్ట్ చేసి ఉప్పు కూడా వేసేసుకుంటాను. ఉప్పు కాస్త తగ్గింది, ఉప్పు వేసేసుకుంటాను. అవసరమైతే చూసేసుకుంటాను. అలాగే ఈ టైంలో ఇది వచ్చేసి మెంతాకు అండి, ఇది కస్తూరి మెంతాకు. ఈ మెంతాకును కూడా వేసేసుకున్నాను. అలాగే ఒక్క 5 నిమిషాల పాటు, 5 నుంచి 10 నిమిషాల పాటు దీన్ని సిమ్ మీద పెట్టి మూత పెట్టేద్దామండి. దమ్ అవుతాయి బాగా. ఇదిగోండి, ఒక 5 మినిట్స్ దాటేసింది, 10 నిమిషాలు సుమారు అవుతుంది దగ్గర దగ్గర. ఈ మూమెంట్లో నేను ఇక్కడ మూత తీస్తున్నాను. ఇదిగోండి, కన్సిస్టెన్సీ చూసుకోండి. షేర్వాది
మీకు ఎంతవరకు కావాలి అనేది, అంటే మనం ఇప్పుడు రోటీలో సర్వ్ చేస్తాం కాబట్టి కర్రీ ఈ మాత్రం కన్సిస్టెన్సీ అయితే ఉండాల్సిందే అంటే నా ఉద్దేశం. ఇంకా కాస్త చిక్కగా ఉండాలనుకుంటే మీరు కొంచెం సేపు ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే చిక్కబడిపోతుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇది చల్లబడిన తర్వాత కూడా చిక్కబడుతుంది. ఇదిగోండి ఇక్కడ ఫైనల్ టచ్ ఏంటంటే కొత్తిమీర వేసుకోవాలి కదా మనము. ఇదిగోండి కొత్తిమీర వేసేసాను. వేసేస్తే మన కర్రీ అయిపోయినట్టే ఒక విధంగా. ఇదిగోండి ఇక్కడితోటి ఈ చోలే మసాలా ఏదైతే ఉందో కర్రీ పూర్తయింది. ఓకే అండి, ఇదిగో నా ప్లేట్ అయితే రెడీ అయింది. ఈ ఏదైతే ఇప్పుడు చోలే కర్రీ చేశానో, మన అమృత్సరి చోలే ఈ కర్రీ చేశాను కదా, దీనికి ఇప్పుడు నేను ఈ ఏదైతే రోటీ ఇప్పుడు చేసుకుంటున్నామో ఈ రోటీతోటి టేస్ట్ చేస్తున్నాను. చాలా వేడిగా ఉందండి, దీంట్లోకి అసలు రావట్లేదు. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చూపెట్టాను కదా, ఆ ప్రాసెస్లో చేసుకోండి. అలాగే ఈ రోటీది కూడా వీడియో తీశాను నేను, అయితే ఒకే వీడియోలో 2 పెట్టనండి, విడివిడిగా పెడతాను. ఎందుకంటే ఇది అది కలిపి పెడితే జల్దీగా అయిపోతుంది వీడియో. అందు గురించి ఇప్పుడు ఇది పెడతాను, తర్వాత నెక్స్ట్ టైం రోటీని కూడా పెడతాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.